వెల్కమ్ టు ఫ్యామిలీ చెఫ్ తెలుగు. ఈరోజు ఒక మంచి టేస్టీ అండ్ ఈజీ ఈవినింగ్ స్నాక్ చూపిస్తున్నాను. తప్పకుండా మీరంతా కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ రోల్స్ని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ. సో దాని ప్రిపరేషన్లోకి వెళ్ళడానికి ముందుగా ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు మనం దీని ప్రిపరేషన్ని చూసేద్దాం. ఈ రెసిపీలో నేను బ్రెడ్ క్రమ్స్ని యూజ్ చేయడానికి బదులుగా అటుకుల్ని యూజ్ చేస్తున్నాను. ముందుగా మనం బంగాళదుంపలు తీసుకొని పైన తొక్కని పీల్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో వేసుకొని స్టవ్ మీద పెట్టి ముక్కల్ని మెత్తగా అయ్యే వరకు కూడా మనం ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఒక అరకప్పు వరకు అటుకులను తీసుకున్నానండి. ఇక్కడ నేను బ్రెడ్ క్రమ్స్ని యూజ్ చేయట్లేదని చెప్పాను కదా, అందుకని ఇక్కడ నేను అరకప్పు అటుకులను తీసుకొని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. వీటిని పౌడర్ కింద మనము మెత్తగా గ్రైండ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. మనం ఇక్కడ అటుకుల్ని యూజ్ చేసినా కూడానండి మనకి బ్రెడ్ క్రమ్స్ని యూజ్ చేస్తే ఎలా క్రిస్పీనెస్ వస్తుందో అలాంటి క్రిస్పీనెస్ మనకి ఇక్కడ వస్తుంది. తర్వాత మనం ఆల్రెడీ ఉడికించి పక్కన పెట్టుకున్న ఈ బంగాళదుంపల్ని ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి మనం వేసుకొని ముక్కలన్నీ కూడా బాగా మెత్తగా అయ్యే విధంగా మనం దీన్ని స్మాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. అలానే ఇంకొక 2 స్పూన్లు బియ్య పిండిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, అలానే ఒక టీ స్పూన్ కారాన్ని కూడా మనం వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా జీలకర్ర పొడి, ఒక 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడిని కూడా ఇందులో మనం వేసుకోవాలి. అలానే ఒక టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని కూడా ఇందులో వేసుకోవాలి. కట్ చేసి పక్కన పెట్టుకున్న కొద్దిగా కరివేపాకు, అలానే పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర ఇవన్నీ కూడా వేసుకొని ఒకసారి కూడా మనం మొత్తం అన్ని బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ మొత్తం మనం వేసుకునే మసాలాలన్నీ కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక ఎగ్ని పగలగొట్టుకొని వేసుకోవాలి. ఎగ్ అంతా కూడా ఒకసారి మనం బీట్ చేసుకోవాలి. ఈ విధంగా ఎగ్ని బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆల్రెడీ మనం కలిపి పక్కన పెట్టుకున్న ఇందులో నుంచి ఒక చిన్న సైజు బాల్ అంత పిండి ముద్దను మనం తీసుకొని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మనం దాన్ని రోల్ చేసుకోవాలి. ఈ విధంగా మనం దీన్ని రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఈ ఎగ్లో ఒకసారి మనం దాన్ని డిప్ చేసుకొని మొత్తం ఎగ్ అంతా కూడా ఇక్కడ మనం చేసుకున్న ఈ రోల్కి అంతా కూడా బాగా పట్టే విధంగా పట్టించిన తర్వాత దీన్ని ఆల్రెడీ మనం గ్రైండ్ చేసుకున్న ఈ అటుకులు, ఈ క్రంబుల్స్ ఉన్నాయి కదండి, దాంట్లో మనం వీటిని ఒకసారి ఇలా రోల్ చేసుకొని ఆయిల్లో వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ ఇక్కడ నేను కొన్ని చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మనం చేసి పక్కన పెట్టుకున్న రోల్స్ ఉన్నాయి కదండి, అవి ఒక్కొక్కటి తీసుకొని ఇలా ఎగ్లో మొత్తం అంతా కూడా ఒకసారి మనం డిప్ చేసుకొని దానికి ఎగ్ అంతా బాగా పట్టిన తర్వాత ఆల్రెడీ మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఈ అటుకుల క్రంబల్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఒకసారి దీన్ని
రోల్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా రోల్ చేసుకొని ఇందులో ఆయిల్లో వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. అన్ని సైడ్స్ కూడా ఈవెన్గా ఫ్రై అయ్యే విధంగా మనం ఈ రోల్స్ని అటు ఇటు టర్న్ చేసుకుంటూ క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే ఈవినింగ్ స్నాక్ పొటాటో రోల్స్ రెడీ అయిపోయినాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. సో మీరంతా కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి.